స్టార్ హీరోలని హ్యాండిల్ చేయడం మీకు ఈజీ అనిపిస్తుందా? అంటే వెన్ యూ సీ దెమ్ అంటే ఫ్రమ్ వెరీ నియర్ అండి, అంటే అంత భూతాలు దయ్యాలేం కాదుగా వాళ్ళు, చాలా ఇమేజ్ పెద్దది అంతే. మోర్ పీపుల్ లవ్ దెమ్, అదొకటే ఎక్స్ట్రా పాయింట్ కదా. వాళ్ళు స్టార్ అంటే అర్థం ఏంటి, ఎక్కువ మంది అతనే ప్రేమిస్తారు, ఇంతకుమించి తర్వాత అంతకుమించి ఏమి లేదు డిఫరెన్స్. సో అది దృష్టిలో ఉంటే వాళ్ళకి అది కూడా తెలియదు, వాళ్ళకి మామూలుగానే అది ఓకేలే అనుకుంటారు తప్ప వాళ్ళకే భయాలు ఉన్నాయి, వాళ్ళు మనలాంటి మనుషులే. ఒకటంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని ఎక్కువ మంది ప్రేమిస్తారు, ఎక్కువ మందికి వాళ్ళంటే ఇష్టం. సో అంతమంది సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అంతే. దేవర గురించి ఎవరు మాట్లాడినా సరే చివరి 40 నిమిషాలు ఇంకొక స్థాయిలో ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటి ఆ చివరి 40 నిమిషాల్లో ఊరిస్తున్నారు ఇంతలా? ఆబ్వియస్లీ సార్, స్టోరీ ఇప్పుడు ఎనీ కథ ప్రోగ్రెస్ అవుతూ కల్మినేషన్కి వస్తుంది, ఎండింగ్కి వస్తుంది కదా. సో కథ ఎప్పుడు చిన్న ముగింపు ఎప్పుడు అందంగానే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ అంతా ఎస్టాబ్లిష్మెంట్లు ఉంటాయి, పాత్రలు ఎస్టాబ్లిష్ చేస్తాం, వాళ్ళ మధ్య విభేదాలు కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఆ తర్వాత సొల్యూషన్లు ఇస్తాం.